శ్రీమౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతౌ శ్రీహప్పలార్యరత్నమార్యతనూభవౌద్వౌ శ్రీమచ్చటారిచరణాంబుజంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌ స్తుమః. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, వాయుదేవునిగా, ప్రహ్లాదునిగా, భీమసేనుల వారిగా ఇన్ని రూపాలకి ప్రతిరూపమైన స్వామి రాఘవేంద్రుడు. ప్రతి యుగంలో కూడా ఒక్కొక్క రూపంలో భగవంతుడు తనని తాను ఆవిష్కరించుకోవడానికి ఒక కారణం ఏమిటి అంటే, ప్రక్కదారి పడుతున్న జీవులందరికీ కూడా జ్ఞానబోధ చేసి ఆ మనస్సులలో విజ్ఞాన కళికని వెలిగించి సక్రమమైన మార్గానికి తిప్పడమే ప్రధాన లక్ష్యము. ఇలాంటి విద్యకి కావలసిన లక్షణము లక్ష్మీ అమ్మవారి స్వరూపంలో ఒక నామముతో చెప్తారు. ఏమిటా నామము? బుద్ధి అని ఆ నామము. అంచేత అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు ఓం బుద్ధయే నమః, బుద్ధి స్వరూపమైన అమ్మవారికి నమస్కారము. అంటే బుద్ధి స్వరూపాన్ని మనము ధ్యానం చేస్తున్నామంటే ఆచార్య స్వరూపాన్ని. ఆచార్య స్వరూపం అనగానే ఈరోజు అవతారమున విశేషము కలిగిన రాఘవేంద్రుల వారితో పాటు అస్మద్ ఆచార్య పర్యంతం అంటామే. అంటే పూర్వము వేలాది సంవత్సరముల కిందట ఎందరెందరో మహానుభావులు ఆచార్య స్థానాన్ని అలంకరించి ఉన్నవారు అక్కడి నుంచి ప్రారంభించి శ్రీమన్నారాయణతో ప్రారంభించి అస్మద్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈ గురు పరంపరని ఆరాధన చేస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే, బోధయతి బోధ్యతి, మనకి బోధన చేస్తుంది, బోధనలో ఉండే రహస్యములని కూడా వివరిస్తుంది అమ్మవారు. అంచేత ఆచార్య కటాక్షం చేత లభించే బుద్ధి అమ్మవారి స్వరూపమే. ఉచితము అనుచితము రెండూ తెలుపుతుంది మనకి. అంతేకాదు అవసరమైతే భగవంతునికి కూడా బోధన చేస్తుంది. ఎలాగ భగవంతుని బోధన చేయడం అంటే, చిన్న ఉదాహరణ రామాయణంలో మా తండ్రి గారు పట్టాభిషేకం చేస్తున్నారు, నేను వెడుతున్నాను, నీవు ఇంటిలో ఉండు అన్నాడు రామచంద్రస్వామి. అక్కడ సీతమ్మ ఒక 3-4 మాటల్లో అంటుంది, నీ చుట్టుపక్కల రాజ్యంలో ఉన్న వాళ్ళంతా క్షేమంగా ఉన్నప్పుడు నీవు పట్టాభిషేకం చేసుకోవాలి, అలాంటి పట్టాభిషేకం నీకు జరగాలి అంటూ చెప్తుంది. దాన్నే త్యాగరాజస్వామి చిన్న మాటలో చెప్పారు. ఎలా అవతారం ఎత్తికొంటివో రామ, యోగుల బ్రోతుటక భవరోగుల కాచుటక. అందుకనే రాముడు వనవాసానికి వెళ్ళాడు, యోగులను రక్షించాడు, తర్వాత రాజ్యాన్ని రక్షించాడు. బుద్ధి అంటే అర్థం అది. అలాగే హనుమంతునికి కూడా రావణాసురుడితో మాట్లాడవలసిన విధానాన్ని చిన్న మాటలో చూపించింది సీతామ్మవారు. అందుకనే మొదట హనుమంతుల వారు ఏమన్నారు, దాసోహం కోసలేంద్రస్య అనలేదు, దూతోహం రామస్య, రామదూతని అని మొదట అన్నారు. అమ్మవారు ప్రసాదించిన బుద్ధి వైసజ్యం చేత రామదూతనన్నారు. అలాంటి బుద్ధి స్వరూపము అమ్మవారు. ఓం బుద్ధయే నమః. అలాంటి బుద్ధి ప్రకాశన చేసేవారు ఉత్తములైన ఆచార్యులు. అలాంటి ఆచార్య కోటిలో ప్రత్యేకత కలిగిన పెద్దలు, భగవత్ స్వరూపులు, పరమ పురుషులు, పరమహంస పరివ్రాజకులు రాఘవేంద్ర స్వామి వారి దివ్య సంస్మరణతో ఇవాళ ముగించుకుంటూ మళ్ళీ కలుసుకుందాం మరొక మంత్రబలంతో. నమస్కారం.